మెగాస్టార్ చిరంజీవి గారి మీద వస్తున్న ట్రోలింగ్స్ ఇది. అయితే హిట్ సినిమా తీసిన డైరెక్టరా, లేదంటే ఆల్రెడీ హిట్ అయిన రీమేక్ సినిమా, ఇవే మెగాస్టార్ చిరంజీవి తీసిన సినిమా సూపర్ హిట్లా? ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేయడా? కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చేది లేదా? ఇది ట్రోల్ అవుతుంది బాగా, ఆయన చేసేదంతా ఇది అని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక టీ హోటల్కి వెళ్ళారు, ఓ హోటల్కి వెళ్ళి టీ తాగుతున్నారు. టీ బాగాలేదు, టీ బాగా చేయి అని చెప్తావా? వేరే హోటల్కి వెళ్ళి టీ తాగుతావా? వేరే హోటల్కి వెళ్ళి టీ తాగుతావు. అక్కడ కూడా బాగలేకపోతే అసలు ఈ కాలనీలోనే టీ తాగకూడదు, వేరే ఎక్కడైనా తాగాలి అనుకుంటాం. అయినా సరే అదే హోటల్లో ఒక్కసారి టీ తాగాల్సి వస్తుంది, పరిస్థితులు అలాంటివి. అలా వచ్చిందే బోలాశంకర్ ఫ్లాప్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు, మెహర్ రమేష్కి. ఎందుకంటే వాళ్ళ పిన్నమ్మ గారి అబ్బాయి, వరుస కొడుకో తమ్ముడో ఏదో అవుతాడు, మొత్తానికి బంధువులు డైరెక్టర్కి. ఇలాంటి పరిస్థితుల్లో బాగా లేకపోయినా సరే తప్పదు కాబట్టి ఆ హోటల్లో టీ తాగాల్సి వచ్చింది. అంతే, సేమ్ లాజిక్. ఫ్లాప్ తీసిన డైరెక్టర్కి ఎవరు అవకాశం ఇస్తారు? ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, ఈ 4 హీరోలు తీసుకుందాం. చిరంజీవిని ప్రజలు ఇక్కడ పెట్టారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారిని ఇంత పైన పెట్టారు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాగేశ్వరరావు గారి అబ్బాయి మిడిల్లో ఉన్నాడు. మంచి పెద్ద ప్రొడ్యూసర్ రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ అంతే ఉన్నాడు. ఎంత స్టార్ ఉండాలో అంతే ఉంది వాళ్ళకి ఆ స్టార్డమ్. చిరంజీవి గారికి మాత్రం పైన ఉంది, కొండ మీద. మరి ఇలాంటి స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఫ్లాప్ డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతారు. సినిమా బాగా రాకపోవచ్చు, సినిమా బాగలేకపోతే సినిమాని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడతారు. ఈ ఉద్దేశంతోనే ఆయన ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్లకి, ఉదాహరణకి అనిల్ రావిపూడి ఎందుకు ఇచ్చారు? ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా నేను కూడా తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అన్నమయ్య సినిమా నాగార్జున గారితో రాఘవేంద్రరావు గారు తీసిన తర్వాత నాకు కూడా ఆ టైప్లో కావాలి అనిపించింది, అందుకే మంజునాథ తీశారు. ఇలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంటే, అంతే. బాగున్నోళ్ళకి అవకాశం ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాను కదా. అలాగే ఒక హోటల్కి వెళ్ళి మనం భోజనం చేస్తాం, భోజనం బాగాలేదు, భోజనం బాగా చేయి, ఇంకోసారి అవకాశం ఇస్తా అని చెప్తామా? ఇంకో హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి. ఇదే జరిగింది అనమాట. చిరంజీవి గారి ఆస్పెక్ట్లో కూడా ఇంతే. ఆయన ఇష్టం అది, ఆయనకు నచ్చిన డైరెక్టర్కి అవకాశం ఇస్తాడు, ఆయన ఇష్టం, అంతే. ఏమి లేదు ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.